అన్నమయ్య జిల్లా దూళ్ల హరిజనవాడలో మహిళపై అత్యాచార యత్నం ఘటన కలకలం రేపుతోంది. స్నానానికి వెళ్లిన మహిళపై పెద్ద రెడ్డయ్య అనే వ్యక్తి బాత్రూంలోకి దూరి అత్యాచార యత్నం చేశాడు. దీంతో మహిళ కేకలు వేయగా స్థానికులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు పెద్ద రెడ్డయ్య. వీరబల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో వీరబల్లి ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్ఐ తీరుతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి యత్నించింది బాధితురాలు. సూపర్ వాజ్మైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది బాధితురాలిని రాయచోటి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తరలించారు. బాధితురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మరణం జరిగినప్పుడు దాన్ని పనిచేసిన మా మానస అన్న పాప వచ్చి మా ఆ పాప వచ్చి లాగింది. అన్నమయ్య జిల్లా దూళ్ల హరిజనవాడలో మహిళపై అత్యాచార యత్నం చేశాడు దుండగుడు. ఈ ఘటన కలకలం రేపుతోంది. ఆ మహిళ స్నానానికి వెళ్లిన సమయంలో పెద్ద రెడ్డయ్య అనే వ్యక్తి బాత్రూంలోకి దూరి ఆమెపై అత్యాచార యత్నం చేయబోయాడు. దీంతో ఆ మహిళ పెద్దగా కేకలు వేయగా స్థానికులు అక్కడికి రావడంతో అక్కడి నుంచి పెద్ద రెడ్డయ్య పరారయ్యాడు. వీరవల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో వీరబల్లి ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్ఐ తీరుతో మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సూపర్ వాజ్మైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది బాధితురాలిని రాయచోటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఎవరా ఎస్ఐ? ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ఐ పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా పై అధికారులు? డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, మనం చూసినట్లయితే వీరబల్లి మండలంలో ఈ ఘటన చూసుకుంటాం. పెద్ద గోదిగడ్డలోని ఒక హరిజనవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ప్రధానంగా నిన్న స్నానం చేయడం కోసం బాత్రూమ్ లోకి వెళ్తూ ఉండగా సమీపంలో ఉన్నటువంటి పెద్ద రెడ్డయ్య ఆమెను బలాత్కారం చేయడానికి రూమ్ లోకి చొరబడ్డాడు. అయితే ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి గుమ్మికూడారు. అయితే ప్రజలు రావడం చూసినటువంటి పెద్ద రెడ్డయ్య అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనపై బాధితురాలు వీరబల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అయితే అక్కడ ఎస్ఐ మాత్రం ఆమె పట్ల చాలా దురుసుగా, అదేవిధంగా అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పి అందుకు మనస్తాపం చెందినటువంటి ఆ బాధితురాలు నిన్న ఈ రోజు సూపర్ వాస్మైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కూడా ఇంతవరకు ఇంకా స్పందించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అంశం ఇంకా పోలీసు దృష్టికి కూడా వెళ్ళలేదు. కాకపోతే ఈ రోజు ఉదయం ఆమె హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎమ్మెల్సీ కేసు అనేటువంటిది రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి కూడా ఇంతవరకు కూడా పోలీసులు రాలేదని చెప్పవచ్చు. ఉదయశ్రీ, పెద్దరెడ్డి అదుపులోకి తీసుకున్నారా రమేష్? ఉదయశ్రీ, ప్రస్తుతానికి పెద్ద రెడ్డి మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకంటే నిన్నటి నుంచి, అంటే నిన్న సాయంత్రం జరిగిన ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా పెద్ద రెడ్డి ఆ యొక్క గ్రామంలో కావచ్చు లేక మండలం కావచ్చు, సో ఎక్కడ కూడా లేడు అన్నటువంటిది స్థానికంగా ఆ బాధితురాలు బంధువులు చెప్తున్నటువంటి కథనము. అయితే అతన్ని మాత్రం కఠినంగా శిక్షించాలని మాత్రం ఆమె డిమాండ్ చేస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. అన్నమయ్య జిల్లాలో అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు దుండగుడు. దూళ్ల హరిజనవాడలో ఈ ఘటన జరిగింది. స్నానానికి వెళ్లిన మహిళపై పెద్ద రెడ్డయ్య అనే వ్యక్తి బాత్రూంలోకి దూరి అత్యాచార యత్నం చేయబోయాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. మహిళ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి రావడంతో పెద్ద రెడ్డయ్య పరారయ్యాడు. ప్రస్తుతం పెద్ద రెడ్డయ్య పరారీలోనే ఉన్నారు. అయితే ఈ విషయమై మహిళ పోలీస్ స్టేషన్ వీరబల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో వీరబల్లి ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్ఐ తీరుపై మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సూపర్ వాజ్మైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది బాధితురాలు. ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది బాధితురాలు. ప్రస్తుతానికి పెద్ద రెడ్డయ్య కూడా
పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరణం చేసేటప్పుడు బాగా మనసు